చిన్న సైజ్ రాకెట్ మోటార్స్నే మళ్ళీ యూజ్ చేస్తున్నాము. ఒకవేళ ఈసారి కనుక రాకెట్ ఎగరలేదు అనుకోండి, బండి మీద పోతాను కనబడుతుండా. ఇంతకంటే త్రిబుల్ సైజ్ పవర్ఫుల్ రాకెట్ మోటార్స్ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ దాన్ని పెట్టి ట్రై చేద్దాము. అదే బిగ్ సైజ్ ఒక్కటి పెట్టంగానే మూత మోగించింది. ఒకటి ఇంకా పెద్ద మోటార్ ఉంది మన దగ్గర. దాన్ని నువ్వు వేస్తలేము అంటే ఆ సబ్సిడీలో పడితే అది మొత్తం పేలిపోతే ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిన అనుకోండి, ఎక్కువ కాదు 15K లైక్స్ కంప్లీట్ చేస్తే ఈ రాకెట్ మోటార్స్ని యూజ్ చేసి మనిషికొక్క డిజైన్లో బిగ్ సైజ్ రాకెట్స్ని తయారు చేస్తాం. వీటిని ఆకాశంలోకి లేపనికి ట్రై చేద్దాం, ఛాలెంజ్ చేద్దాం ఏదైనా. ఈ వీడియోలో ఒక యాడ్ అవుతుంటుంది, దయచేసి ఎవ్వరు కూడా దాంట్లో రూపాయి కూడా పెట్టకండి. దాంట్లో ఖచ్చితంగా మీరు లాసే అవుతారు, కానీ మీకైతే రూపాయి దాంట్లోకి ఏం రావు. మరీ చెప్తున్నా, మీరు దాంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టకండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటిది అంటే మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ అర్థమైంది కావచ్చు. మా దగ్గర అయితే గైస్ థర్మాకోల్తో తయారు చేసిన ప్రొఫెషనల్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. ఈ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఇవిటికి మేమైతే గైస్ రాకెట్ మోటార్స్ని అయితే అటాచ్ చేయబోతున్నాము. ఒకవేళ ఈ ఏరోప్లేన్స్కి కనుక మనం రాకెట్ మోటార్స్ని అటాచ్ చేసి ఫ్లై చేయడానికి ట్రై చేసినట్లయితే అవి వచ్చేసి ఆకాశంలోకి అసలు ఎలా ఫ్లై అవుతాయి అనేది ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్క ఏరోప్లేన్లో కనుక గైస్ మనం చూసినట్లయితే మనకు ఇటువంటి ఒక బాడీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి వింగ్స్ సంబంధించిన ఒక సెటప్ వస్తుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ టెయిల్ దగ్గర ఒక సెటప్ అయితే వస్తుంది. దీనికి వింగ్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయొస్తుంది అంటే దీని లోపలికి ఇట్లా కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా గైస్ కనెక్ట్ చేసిన తర్వాత మన ఏరోప్లేన్ వచ్చేసి ఇట్లయితే కనబడుతుంది. ఒకసారి మీరు చూడవచ్చు దీని లుక్ ఎట్లుందో, క్రేజీగా ఉంది కదా. దీని లోపల ఉన్న లైట్స్ మనం సెటప్ చేయడానికి మధ్యలో సెల్స్ బ్యాటరీస్ మధ్యలో ఉన్న ఈ పిన్ అయితే తీసేయాలి. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి మీరు చూడవచ్చు ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎండలో మీకు అంత క్లారిటీ కనబడతలేవు కావచ్చు. నైట్ టైంలో కనుక మనం వీటిని ఆన్ చేసినాం అనుకోండి కడక్ కనబడతాయి. పోతే గడిది కూరని కిసిరేస్తాం, ఎట్లా పోతాం. ఓకే, గాయస్ ఈ థర్మాకోల్ ఫ్లైట్స్ గాడి దాకా పోయిందా బ్లూ కలర్ది వాడు మధ్య గడికి చూస్తాడేమో గాడికి పోయిందా వాడిది. అటే పోతుంది. ఇప్పుడు భలే పోతున్నాయి. ఏదేమైనా గైస్ నార్మల్ ఫ్లైట్స్ వచ్చేసి చూసిగా ఆల్రెడీ కడక్ ఫ్లై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే గైస్ ఈ ఏరోప్లేన్స్కి రాకెట్ మోటార్స్ అయితే సెటప్ చేయబోతున్నాము. రాకెట్ మోటార్స్ని సెటప్ చేసి వీటిని పైన లేపినాం అనుకోండి ఎట్లా పోతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాకెట్ మోటార్స్ అంటున్నా కదా, మీలో చాలా తక్కువ మంది చూసుంటారు. అసలు అవి ఏంటిది ఏం కథ అనేది మీకు చూపిస్తా. రాకెట్ మోటార్స్ మనం తెప్పించిన వచ్చేసి గైస్ అన్నిటికంటే ఒక మీడియం లెవెల్ అనుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నమాట. ఇది టైప్ వచ్చేసి C64 రాకెట్ ఇంజన్. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఫ్లైట్ అటాచ్ చేస్తున్నాం కానీ వీటి ప్లేస్లో మనం రాకెట్ని తయారు చేసినాం అనుకోండి, ఈ రాకెట్ మోటార్ మనం తయారు చేసిన రాకెట్ని దగ్గర 300 నుంచి 400 ఫీట్లు ఆకాశంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అంత పవర్ వచ్చేసి దీంట్లో అయితే ఉంటుంది. సో ఈ రాకెట్ ఇంజన్ని అంటిపెట్టడం కోసం మనకి తోకలు కూడా వచ్చినాయి. బాంబులు ఎట్లా కాలుతారో సేమ్ అట్లనే కాల్చుడు, కాకపోతే మేము సేఫ్టీ తీసుకొని ఫ్యూజెస్ని యూజ్ చేసి కాలవబోతున్నాము. ఒకవేళ మనం ఈ రాకెట్ ఫ్యూజెస్ని కనుక
దీనికి అటాచ్ చేసి మనం కాల్చినట్లయితే నార్మల్గా అంత కడగపోతుంది. సో మనం ఇట్లా ఇడితే ఎంత దూరం పోతుంది అనేది టెస్ట్ చేద్దాం. మస్తు పోతుంది కావచ్చు. మన ఏరోప్లేన్కి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యూజెస్ని అయితే కనెక్ట్ చేసినాము. ఇవి వచ్చేసి మన ఏరోప్లేన్ని పైనకి లేపడానికి అయితే ట్రై చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఈ ఏరోప్లేన్కి తగినంత బూస్ట్ ఈ 2 ఇంజన్ల నుంచి దొరికినట్లయితే ఇది ఎంత దూరం పోతుంది అని అయితే చూద్దాం. ఒకవేళ 300 ఫీట్స్ పోయింది అనుకో కడగకుంటుంది. చూద్దాం ఎంత హైట్ పోతుంది ఎక్స్పెరిమెంట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఏరోప్లేన్ని గాయస్ లాంచ్ చేయడానికి ఒక బేస్ అయితే తయారు చేసినాము. దీని మీకని లాంచ్ ప్యాడ్ మీదకి ఎగిరిపోతుంది. ముత్తికంత టేపి ఏదో ఇది ఇట్లా ఆగనీకి టేప్ ఎత్తున్నాం ముత్తికంత అక్కడ అంతే. పవర్ దొరికిందంటే ఫన్ వెళ్ళిపోతుంది కావచ్చు. మన సెటప్ మొత్తం అయితే గాయస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఏరోప్లేన్ అయితే టెస్ట్ చేస్తున్నాము విత్ 2 మోటార్స్. ఓకేనా? ఇన్ 3, 2, 1 లాంచ్. బాగా అతుక్కుందిరా. ఫస్ట్ టైం గాయస్ ట్రై చేసినాం కదా. రాకెట్ మోటార్స్ వచ్చేసి వర్క్ అయినాయి అంటే అయినాయి మొత్తం. అబ్బా డబుల్ ప్లాస్టర్ మొత్తం అతుక్కుంది. దానికి వెళ్ళైనా పెట్టింది పెట్టినట్టే పెట్టినా అయినా కానీ బందోబస్తు అతుక్కుంది. ఈ రాకెట్ మోటార్స్ వచ్చేసి గాయస్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఇవిటి నుంచి వచ్చిన ప్రెషర్కి మీరు చూడొచ్చు ఈ ఏరోప్లేన్ మొత్తం కరిగిపోయింది. అంత ప్రెషర్ అయితే గాయస్ మనకు బయటకు రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఈ ఏరోప్లేన్ వచ్చేసి ఎగరకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే మనం దీనికి ఏవైతే ఫ్యూజెస్ని కనెక్ట్ చేసినా వాళ్ళు ఇరికినాయి. ఆ ఏరోప్లేన్ని ముంగటి పోనీయలేదు. సో ఈసారి నేనే మాన్యువల్గా కాలుస్తున్నా వీటిని. చూద్దాం ఏం జరుగుతుందని అని చెప్పేసి. ఎగరనీకైతే గాయస్ ట్రై చేసింది. ఆకాశంలోకి ఎగిరిపోలేదు కానీ మన ఏరోప్లేన్ వచ్చేసి ఇక్కడనే ఉన్న ప్లేస్లో ఒక సర్కిల్ అయితే కొట్టింది. మనం 2 రాకెట్ మోటార్లు పెట్టడం వల్ల మేబీ ఎగురుతలేదు కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కటే రాకెట్ మోటార్ని ఇక్కడ కింద అటాచ్ చేసి చూద్దాము అట్లా ఎగురుతా లేదా అని చెప్పేసి. ఆకాశంలోకి ఎగరలేకపోయింది కానీ కింద ఒక సర్కిల్ అయితే కొట్టింది రిమోట్ కార్ లెక్క సేమ్. థర్డ్ టైం సింగిల్ రాకెట్ మోటార్ని అటాచ్ చేసిన చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. గెట్ రెడీ. రాకెట్ మోటార్ ఎగిరిపోయింది. అజ్జా ఏరోప్లేన్ కనుక గాయస్ మీరు చూసినట్లయితే వీడికైనా ఎగిరింది, లాంచ్ అయింది, ఒక రౌండ్ వేసింది. ఆ తర్వాత దాని నుంచి రాకెట్ మోటార్ ఊసిపోయిన తర్వాత రాకెట్ మోటార్ ఆడ పడ్డది. అది పోయింది ఫ్లైట్ లెక్క. అన్నదా రాకెట్ మోటార్ మీరు చూపిస్తే దాని ఏమంటదో మనం కాల్సింది అక్కడ ఆడికి ఎగిరొచ్చి ఈడ పడ్డది. సో ఇంత పవర్ వచ్చేసి గాయస్ దీంట్లో అయితే ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మన ఏరోప్లేన్ వచ్చేసి టేక్ ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ సింగిల్ మోటార్తో ట్రై చేద్దాం. ఇంతకుముందుకు యూజ్ చేసిన చిన్న సైజ్ రాకెట్ మోటార్స్నే మళ్ళీ యూజ్ చేస్తున్నాము. ఒకవేళ ఈసారి కనుక రాకెట్ ఎగరలేదు అనుకోండి బండి మీద పోతాను కనబడుతుండా. ఇంతకంటే 3 సైజ్ పవర్ఫుల్ రాకెట్ మోటార్స్ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ దాన్ని పెట్టి ట్రై చేద్దాము. ఒకవేళ ఇప్పుడు ఎగరలే అనుకోండి పెద్ద మోటరే అంతే తగ్గలేదు. మొత్తం సక్క స్పేస్ లో పోవాలి. 300 ఫీట్ల హైట్ తీసుకొస్తాయి రాకెట్ ని. దాని ఎంత తెలుసా 1400 ఫీట్లు. లాస్ట్ టైం గాయస్ ఈ మీడియం సైజ్ మోటార్ తో ట్రై చేస్తున్నా. చూసిరు కదా గాయస్ ఈసారి కూడా సేమ్ మనకు బేస్ నుంచి చక్కగా లాంచ్ అయింది.
రివర్స్ తిరిగి వచ్చాడు పడ్డది. ఇంకాస్త పవర్ దాంట్లో మిగిలి ఉండే, కొద్దిగా దానికి మనం ఎనర్జీ ఇచ్చుంటే ఆకాశంలోకి ఎగిరిపోతుండే. కాకపోతే చెట్లలో తట్టుకుంది, ఆగిపోయింది. ఇంకోసారి పని చేస్తుందా? సో ఇప్పుడైతే గాయస్ ఈ చిన్న మోటార్లతో ఇప్పుడు దీంతో ఏం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు మేము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీనికి పెద్ద సైజ్ మోటార్ని అటాచ్ చేద్దాం, ఆ తర్వాత లేపనికి ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లయితుందని. ఈ మోటార్ నుంచి వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల ఇది మొత్తం కాలిపోయింది. అండ్ మన బేస్ అయితే మనం తయారు చేసినామో దాని మీద మీరు చూడొచ్చు ఎట్లా పడ్డదో. అసలు వీటిని రాకెట్ మోటార్స్ని దేంట్లో యూజ్ చేస్తారు అంటే ఏదైనా ప్రాజెక్ట్ కోసం కావచ్చు, లేకుంటే ఛాలెంజెస్ కోసం కావచ్చు. రాకెట్లు తయారు చేస్తారు కదా, అవిట్లలో వీటిని యూజ్ చేసి పైనకి లేపుతారు అన్నట్టు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిన అనుకోండి, ఎక్కువ కాదు 15K లైక్స్ కంప్లీట్ చేస్తే ఈ రాకెట్ మోటార్స్ని యూజ్ చేసి మనిషికొక్క డిజైన్లో బిగ్ సైజ్ రాకెట్స్ని తయారు చేస్తాం. వీటిని ఆకాశంలోకి లేపనికి ట్రై చేద్దాం, ఛాలెంజ్ చేద్దాం ఏదైనా. ఓకే, కంప్లీట్ చేయండి 15K. పెద్ద మోటార్ అయితే గాయస్ వచ్చేస్తుంది, కమాన్. ఈ పెద్ద సైజ్ మోటార్లు అయితే గాయస్ దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ వీటిని వేరే ఎక్స్పెరిమెంట్ గురించి తెప్పించినాం, కాకపోతే ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే వాడేస్తున్నాము. ఈ మోడల్ వచ్చేసి ఏంటిది అంటే B44 మోడల్. ఇవి కొద్దిగా పెద్ద ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసే మోటార్స్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్. మీరు ఇక్కడ చూసినట్లయితే బిగ్ సైజ్ ఈ రాకెట్ మోటార్ని అయితే ఏరోప్లేన్కి అటాచ్ చేసినాం, కాలుస్తున్నా. రిజల్ట్ వచ్చేసి ఇక మీరే చూడండి. వాజా 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 సూచిరు కదా, బిగ్ సైజ్ రాకెట్ మోటార్, బిగ్ సైజ్ రాకెట్ మోటార్ అని చెప్పినా వాజా ఏం ఎగిరిందిరా అక్క, మస్తు అనిపించింది గాయస్. ఇంకా ఏ మాట కామాటనే చెప్పుకోవాలి. మన చిన్న సైజ్ మోటార్స్ని యూజ్ చేసి ఎంతసేపు మనం ఎగిరేద్దామని చూసినా కానీ ఫ్లై కాలేదు. అదే ఈ బిగ్ సైజ్ది ఒక్కటి పెట్టంగానే మూత మోగించింది. పెద్దదే. సో చూసిరు కదా గాయస్, ఈ నార్మల్ మీడియం సైజ్ ఇంజన్ పవర్, అంతేకాకుండా బిగ్ సైజ్ మోటార్ ఇంజన్ పవర్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనం కనుక ఒక ఏరోప్లేన్కి రాకెట్ మోటార్స్ని అటాచ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఎగిరిపోతాయి అన్నమాట. వీడియో కనుక గాయస్ మీకు నచ్చినట్లయితే ఇంకోటి పెడదాం మారా. ఈ ఘోరంగా కాస్ట్లీ ఎంత కూడా అనుకుంటారా మీ పానానికి 1200-1300 ఒక్క రాకెట్ మోటార్. సరే పెడదాం. వీడియో లైక్ చేయండి గాయస్, ఖచ్చితంగా చాలా ఎక్స్పెన్సివ్ వీడియో అయితే అయింది ఇది. సో వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. సో ఇప్పుడైతే మనం అడిగినట్టుగా చేంజ్ చేద్దామా, ఇటు దిక్కు లేకపోతే వేరే దిక్కు పెడదామా. కానీ ఏదేమైనా మనం 10 రాకెట్ మోటార్లు బుడ్డే పెట్టింది ఒకటే, పెద్ద ఒకటే. ఇంకా పెద్ద మోటార్ ఉంది మన దగ్గర, దాన్ని నువ్వు వేస్తలేము అంటే ఆ సబ్సిడీ పడతా అని మొత్తం పేలిపోతే రెండు పెడితే ఇంకా వీటిని ఏరోప్లేన్ కి అటాచ్ చేస్తేనే ఇట్లా ఎగురుతున్నాయి. ఇంకా మేమే పర్సనల్ గా రాకెట్ తయారు చేసి ఆకాశంలోకి లేపితే ఎట్లా ఎగురుతాయో గెస్ చేయరు కంపల్సరీ. లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ విత్ బిగ్ సైజ్ రాకెట్ మోటార్. రెడీ? అసలు ఏమైంది చెప్తా. ఈసారి రాకెట్ వచ్చేసి ఆకాశంలో కరెక్ట్ ప్రాపర్ ఎగరలేకపోయింది. గాఢ చెట్ల దొర్రి కిందికి రాసుకుంటా ఇందాక వచ్చింది. మొత్తం తుక్కుల మంచిగా ఎక్కేది తాకిన కాడ మండి రిపోయిందా ఒకడ.
పైన ఈ రెక్క రాకి ఇది విరిగిపోయింది, రెక్క ఇన్నే పడ్డది. ఈడికేంచని కిందికే రాసుకుంటే గడ్డి ఒకసారి మీరు చూడరు కింద ఎట్లున్నదో, ఈ గడ్డలకేంచి నగపోయింది అది. సో రాకెట్ మోటార్ పవర్ మీరు చూడవచ్చు. మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. సో ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 9 lakhకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే చాలాసార్లు చెప్పిన లైక్ చేయండి. మాకు ఇంకా ఖర్చు పెట్టి మంచి మంచి వీడియోలు తీసే మోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.